సోమవారం విడుదలైన 2025-26 ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారని వెస్ట్ గోదావరి డీన్ పి రమేష్ బాబు తెలిపారు. ఆల్ ఇండియా 8వ ర్యాంక్ రూపవత్ శ్రీహర్షన్, 154వ ర్యాంక్ గుణసాయి వర్మ, 399వ ర్యాంక్ యజ్ఞల స్మైలీ మరియు 500లోపు 3 ర్యాంకులతో ఏలూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా నారాయణ ఐఐటి క్యాంపస్లో రికార్డు సృష్టించామని మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. అనంతరం బైకులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రంభ రాము, మురళి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ చాలా సంతోషకరమైన వార్త వెస్ట్ గోదావరి చరిత్రకి. ఎందుకంటే ఈరోజే విడుదలైనటువంటి ఐఐటి అడ్వాన్స్ ర్యాంకుల్లో మన ఏలూరు పట్టణానికి చెందిన శ్రీహర్షన్ అనే అబ్బాయి, ఎంఈఓ గారి అబ్బాయి ఇక్కడ ఉన్నారు. ఆ అబ్బాయికి ఈ బిల్డింగ్లో చదువుకున్న శ్రీహర్షన్ అనే అబ్బాయికి ఆల్ ఇండియా 8వ ర్యాంకు రావడం జరిగింది. ఈ అబ్బాయితో పాటుగా మనకి గుణసాయి వర్మ అనే ఆ అబ్బాయికి 154వ ర్యాంకు, వై స్మైలీ అనే అమ్మాయికి 399వ ర్యాంకు, ఎల్ నాని అనే అబ్బాయికి 939, పిహెచ్ కేటగిరీలో 2వ ర్యాంకు, 1000లోపు 4 ర్యాంకులు సాధించటం జరిగింది. ఈ విషయాన్ని ఏలూరు ప్రజానికాన్ని అందరూ కూడా గుర్తించి ఏలూరు చరిత్రలో, వెస్ట్ గోదావరి టోటల్ చరిత్రలో ఇట్లాంటి ర్యాంకులు రావటం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ ప్రవాహాన్ని ముందు రోజుల్లో మా ఫ్యాకల్టీ మెంబర్సు, మా ప్రిన్సిపల్స్ అందరూ కంటిన్యూ చేస్తాం. మేమందరం కూడా మంచి పిల్లలకి మంచి ర్యాంకులు రావాలన్న సదుద్దేశంతో నారాయణ సారు ఈ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి, నిజానికి అబద్ధానికి చాలా తేడా ఉంటుంది, అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ కోర్డీన్ గారు తార్నాగ చంద్రశేఖర్ గారు ఉన్నారు, తర్వాత డీజీఎం గారు పెద్ది రమేష్ గారు ఉన్నారు. వీళ్ళ 25 ఏళ్ల నారాయణ అనుభవం ఈ ర్యాంకులు తీసుకొచ్చి పెట్టింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ర్యాంకులను అందరినీ ఒక్కసారి నిజాలను తెలుసుకోవాలని ప్రజానికానికి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు 2025-26 ఐఐటి అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ నారాయణ కాలేజ్ ఏలూరు నారాయణ భవన్లో సో అత్యుత్తమైన రిజల్ట్స్ అనేది మేము తేగలిగాం. సో ఇందులో భాగంగా సో ఎప్పుడు ఇదివరకు గతంలో లేనట్టు విధంగా సో ఆల్ ఇండియా 8th ర్యాంక్ అనేది రూపవత్ శ్రీహర్షన్ అనే అబ్బాయికి, సో అలాగే 500 లోపు మనం 3 ర్యాంకులు తీసుకురాగలిగాం. అలాగే 1000 లోపు 4 ర్యాంకులతో సో అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఏలూరు చరిత్రలోనే గతం ఎప్పుడు కూడా లేని విధంగా ఈ ప్రదర్శన అనేది చూపించగలిగామండి. సో దీనికి కారణం ఏంటంటే మా అధ్యాపక బృందం అనేది సో మనకి 24/7 అంటే మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు కూడా శ్రమించడం జరిగింది. సో దానికి కావాల్సిన ప్రాపర్ స్టడీ అవర్స్, తర్వాత క్లాసెస్, ఎగ్జామ్ ప్యాటర్ను ఇవన్నీ కూడా జరపడం వల్ల మా పిల్లలు ఈ రిజల్ట్స్ని తీసుకురావడం జరిగింది. సో మా కరికులంలో మైక్రో షెడ్యూల్స్ బట్టి చాలా ప్రాపర్గా మనకి త్రూఅవుట్ ద ఇయర్ అనేది ప్రాపర్గా మనకి జరుగుతూ ఉంటాయండి. సో దీనిలో భాగంగానే సో మా పిల్లలకి ఈ యొక్క రిజల్ట్స్ అనేది రావటం అనేది జరిగిందండి. సో అదేవిధంగా మేము ఇక్కడ నారాయణలో మొట్టమొదటిసారిగా అంటే ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లలకి కాస్త ఇంకా ఆబ్జెక్టివ్లో ఇంకా వెనకబడి ఉండకుండా చేయటానికి మా మేనేజ్మెంట్ ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మనకి CO ప్రోగ్రామ్ అంటే కాంపిటేటివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సో పెట్టడం జరిగింది. సో అందులో 6th, 7th, 8th క్లాసుల్లో మనకి ఐఐటి ఫౌండేషన్ ఇస్తామండి. అలాగే 9th, 10th, 11th, 12th క్లాసులో సో డైరెక్ట్గా ఐఐటి ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఇయర్లో మేము టాప్ 10 లోపు ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ని తీసుకొస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. సో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. మా అబ్బాయి రూపవత్ శ్రీహర్షన్ మరి నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి ఇక్కడే ఐఐటి మరియు జేఈ మెయిన్స్లో అధ్యాపకుల ద్వారాగా తర్ఫీదును పొందాడు. ముఖ్యంగా ఈ క్యాంపస్ డీన్ రమేష్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి బాబుని మొదటి నుంచే కావలసిన మెటీరియల్ కానీ ఫ్యాకల్టీ దగ్గర అనుమానాల నివృత్తి కానీ చక్కగా చేసేవారు.
దాంతోపాటుగా ఫ్యాకల్టీకి మెయిన్ మ్యాథ్స్ ఏఎంఆర్ సారు, ఫిజిక్స్ వచ్చేసి సాయిరామ్ గారు, కెమిస్ట్రీ హుస్సేన్ సారు. వీరు ముగ్గురు కూడా ఎప్పటికప్పుడు బాబుకి ఎక్కడన్నా కాన్సెప్ట్లో డౌట్స్ వస్తే క్లియర్ చేసేవారు. అలాగే ప్రిన్సిపల్ గారు కూడా చంద్రశేఖర్ గారు చక్కటి శ్రద్ధను కనబరిచారు కాబట్టి ఈరోజు మా వాడు మరి ప్రత్యేకంగా ఆల్ ఇండియా లెవెల్లో 8th ర్యాంక్ సాధించగలిగాడు. మరి ఈ ర్యాంకును అందించిన ఈ క్యాంపస్లో ఉన్న డీన్ దగ్గర నుంచి లెక్చరర్స్ వరకు అందరికీ, అలాగే నారాయణ విద్యా సంస్థల అధినేతకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మామూలు ర్యాంకులు సాధించడం కష్టపడాల్సిన పరిస్థితుల్లో 8th ర్యాంక్ అనేది చాలా అత్యుత్తమైన విజయం. ఈ విజయానికి కారణమైన నారాయణ మేనేజ్మెంట్కి, ముఖ్యంగా డీన్ రమేష్ గారికి, ఫ్యాకల్టీకి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రూపావత్ శ్రీహర్షన్. నేను ఇక్కడ నారాయణలో చదువుతున్నాను. నాకు ఆల్ ఇండియా 8th ర్యాంక్ రావడం జరిగింది. ఇక్కడున్న లెక్చరర్స్ మరియు స్టాఫ్ వల్ల డౌట్ క్లారిఫికేషన్ అంతా పర్ఫెక్ట్గా జరగడంతో నేను ఈ ర్యాంక్ పొందాను. థ్యాంక్ యూ.